వెల్కమ్ టు ఐ న్యూస్. అంతర్జాతీయ చమురు విపణిలో ఒక పెను సంచలనం నమోదైంది. వెనిజులా ఆయిల్ ఎగుమతులను ఇకపై తామే నిరవధికంగా నియంత్రిస్తామంటూ అమెరికా గర్జించింది. అంతేకాదు, వాషింగ్టన్ కనుసన్నల్లో వెనిజులా ఆయిల్ ని భారత్ కు విక్రయించేందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భారీ ఆఫర్ ఇచ్చింది. అసలు ఈ ఆయిల్ పాలిటిక్స్ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? భారత్ కు ఇది వరమా లేక వాషింగ్టన్ వ్యూహమా? ఇప్పుడు మన స్పెషల్ స్టోరీలో చూద్దాం. అగ్రరాజ్యం అమెరికా మరోసారి తన ప్రపంచాధిపత్యాన్ని చాటుకుంటోంది. వెనిజులా ఆయిల్ ఎగుమతులను ఇకపై పూర్తిగా తామే నియంత్రిస్తామని ట్రంప్ సర్కార్ ప్రకటించటం ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ కథలో అసలైన ట్విస్ట్ ఏంటంటే, ఈ వెనిజులా ఆయిల్ ని భారత్ కు విక్రయించడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు అమెరికా ప్రకటించింది. కానీ ఇది పూర్తిగా వాషింగ్టన్ కంట్రోల్డ్ ఫ్రేమ్వర్క్ కింద మాత్రమే జరుగుతుందని ఒక కఠినమైన నిబంధన పెట్టింది. భారత్ కు ఇది నిజంగానే ఒక $1 బిలియన్ క్వశ్చన్. ఎందుకంటే వెనిజులాలో ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా వంటి భారతీయ ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటికే వేల కోట్ల పెట్టుబడులు పెట్టాయి. వెనిజులాలో నెలకొన్న రాజకీయ సంక్షోభం వల్ల మన కంపెనీలకు రావాల్సిన పేమెంట్స్ అన్ని మధ్యలోనే నిలిచిపోయాయి. ఇప్పుడు ట్రంప్ ఇచ్చే ఈ కొత్త ఆఫర్ వల్ల ఆ పాత బకాయిలు ఏమవుతాయన్నది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. ఒకవేళ గతంలో జరిగిన నష్టాలను పట్టించుకోకుండా కొత్తగా ఆయిల్ కొనమంటే భారతీయ కంపెనీలకు భారీ నష్టం తప్పదు. మరోవైపు రష్యా, ఇరాన్ నుండి భారత్ ఆయిల్ కొనుగోళ్లను తగ్గించుకోవాలని అమెరికా భావిస్తోంది. ఆ రష్యా ఆయిల్ కి ప్రత్యామ్నాయంగా వెనిజులా ఆయిల్ ని భారత్ కు ఎరవేస్తోంది. రిలయన్స్ వంటి బడా ప్రైవేట్ కంపెనీస్ కి కూడా ఇది ఆకర్షణీయమైన అవకాశంగా కనిపించినా అమెరికా కంట్రోల్లో ఆయిల్ కొనడం అంటే వాషింగ్టన్ చెప్పినట్టు ఆడాల్సి వస్తుందన్న ఆందోళనలు కూడా ఉన్నాయి. ఒక రకంగా వెనిజులా సంపదను తన గుప్పెట్లోకి తీసుకుని దానితో గ్లోబల్ మార్కెట్ ను శాసించాలని ట్రంప్ చూస్తున్నారు. మరి మోదీ సర్కార్ ఈ ట్రంప్ ఆఫర్ కి ఎలా స్పందిస్తారో వెయిట్ చేసి చూడాలి.